హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డేటా తెలుగు హబ్ ఎక్సెల్ బేసిక్స్కి స్వాగతం. సో లాస్ట్ వీడియోలో మనం లార్జ్ డేటా అనాలిసిస్లో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలో చూసాం కదా, అంటే మ్యాక్సిమం మినిమం. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎక్సెల్లో సెల్ రిఫరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దాని టైప్స్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ఇది ఎక్కడ వాడాలి అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాల్సింది ఇది. సో నేను జస్ట్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ ముందుగానే చెప్పేస్తున్నాను, ఒకవేళ ఈ టాపిక్ అనేది బిగ్ అయితే మల్టిపుల్ వీడియోస్లో మనం ఇది కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ జస్ట్ బిగిన్ ఇట్. సో సెల్ రిఫరెన్స్ టైప్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి రిలేటివ్ రిఫరెన్స్, సెకండ్ది అబ్సల్యూట్ రిఫరెన్స్, థర్డ్ది మిక్స్డ్ రిఫరెన్స్. సో అవంటే ఏంటి అనేవి ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్సెల్లోకి వెళ్ళి నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ది రిలేటివ్ రిఫరెన్స్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఈ టేబుల్లో ఫస్ట్ మంత్ వైజ్గా రాసుకున్నాను అండ్ తర్వాత టోటల్ రెవెన్యూ పర్ మంత్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది అండ్ నాకు ఇప్పుడు నెట్ ఇన్కమ్ కావాలి. సో మనకి ఫార్ములా తెలుసు కదా, రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్ అదే ఇన్కమ్ అని. సో అదే ఫార్ములాని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు జనవరి మంత్లో నాకు ఎంత వచ్చిందో తెలియాలి అంటే, సో ద ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి C4 మైనస్ D4 దెన్ ఎంటర్. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కిందకి డ్రాగ్ చేయాలి. సో ఇది నా ప్రీవియస్ వీడియోలో చాలామంది చూసే ఉంటారు. సో దీన్ని రిలేటివ్ రిఫరెన్స్ అంటారు. సో ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తే అది ఫార్ములా కూడా మనకి చూపిస్తుంది అనమాట. మనం ఏం చేసాం, ఇందాక రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్ చేసామా, సేమ్ అదే అప్లికబుల్ అయింది. ఇప్పుడు మనం డ్రాగ్ ఆప్షన్ చూసాం అండ్ తర్వాత అది దాని ఫార్ములా అప్లికబుల్ అయిందో లేదో చూసాం. ఇప్పుడు మనం సో షార్ట్ కట్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఏవైతే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసి కింద వరకు డ్రాగ్ చేయాలి. సో ఇది థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్నాయనుకో, మనం ప్రతిదానికి ఇట్లా డ్రాగ్ ఆప్షన్స్ చేయలేం కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ సెల్ మొత్తాన్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి C4 మైనస్ D4. నార్మల్గా మనం ఏం చేస్తాం, ఎంటర్ నొక్కేస్తాం. ఇలా మొత్తం అన్నిటికీ అప్లికబుల్ అవ్వాలి అని అంటే సో ద షార్ట్ కట్ వాస్ కంట్రోల్ ఎంటర్. జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మనకి మొత్తం ఫుల్ టేబుల్ అంతా సెలెక్ట్ చేసిన టేబుల్ అంతా ఆన్సర్స్ అనేది వచ్చేసింది. సో ఇది రిలేటివ్ రిఫరెన్స్. సో నెక్స్ట్ వీడియోలో అబ్సల్యూట్ రిఫరెన్స్ తీసుకుందాం, ఎందుకంటే 2 minutes ఆఫ్ టైంలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి. సీ యూ సూన్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.